సొల్యూషన్ ఏంటి అన్నీ ఆయన మాటలో తెలుసుకుందాం. ఏంటి సార్ పెద్ద ఎత్తున దందా జరుగుతుంది ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో, మీరు క్షేత్రస్థాయిలో ఇప్పుడు పట్టుకోవడం కూడా జరిగింది. ఎలాంటి గమ్మత్తులు జిమ్మిక్కులు ఉన్నాయి అందులో? నమస్కారం అండి. ఏది ఇప్పుడు 100 days పరిపాలన, ప్రభుత్వ పరిపాలన విధానంలో నేను గ్రామానికి వెళ్ళి సభలు పెడుతూ తిరుగుతున్నాను. ఇప్పుడు నా ఎదురుగా నాకు ఒక 3 ఇసుక లారీలు ఎదురయ్యేవి. పోలీసు మిత్రులు ఉన్నారు, మీడియా మిత్రులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇప్పుడు నేను జస్ట్ ఇప్పుడు ఎలాగే మీరు, ఎందుకంటే మీరు గ్రామాల సందర్శనలో 100 days మీరు కూడా వచ్చి ఉన్నారు. ఇప్పుడు మీకు 3 లారీలు ఆపాను. ఒక లారీ ఇప్పుడే చెక్ చేస్తే ఇది బామిని ఇసుక ర్యాంప్ అని ఉంది, ఇసుక బీచ్ అని ఉంది, కానీ బామినిలో ర్యాంపే లేదు. మరి ఆ బామిని ఇసుక బీచ్ అనేది ఎలా వచ్చిందో నాకు తెలియడం లేదు. ఇది క్యూర్ కోడ్ చెక్ చేసినా సరే ఫేక్ కనిపిస్తుంది. అసలు కోడ్ క్యూరిఫై అవ్వడం లేదు. ఇది మా పక్క ఫ్రీగా బామిని సంబంధించిన బోధన ఇసుక ర్యాంప్ ఆయనతో రవి గారితో మాట్లాడితే రవి గారు ఏమన్నారంటే ఇది నా ర్యాంప్ కాదు సార్, అక్కడ ర్యాంపే లేదని ఆయన చెప్పున్నారు. ఆ ర్యాంప్ లేదని చెప్పున్నారు కాబట్టి దీని మీద తగ్గ యాక్షన్ తీసుకోవాల్సిందని సర్బుజ్జిలి పోలీస్ స్టేషన్ వరకు ఎండాస్ చేస్తున్నాను. ఎందుకంటే మా ఎల్లన్పేట పోలీస్ స్టేషన్ కూడా వాళ్ళదే కాబట్టి వాళ్ళది ఎండాస్ చేస్తున్నాను. ఇది మీ ఎదురుగా నేను ఇస్తున్నాను. అదే కాకుండా ఇంకా 2 లారీలు ఉన్నాయండి. ఈ 2 లారీలు కూడా క్యూర్ కోడ్కి స్కాన్ చేస్తుంటే అది కూడా అవడం లేదు. ఏది ఎక్కడ ఈ ర్యాంప్ ఇవి గుమ్మడాట అండి. ఇది బీచ్ కోట్ స్టాండ్ అని ఉంది, బీచ్ కోటే అంతేనా, బీచ్ కోటే అని ఉంది ఈ స్టాండ్. ఇది కూడా స్కాన్ అవ్వడం లేదు. ఈ 2 కూడా ఎంక్వైరీ చేసి మళ్ళీ నాకు సోమవారం లోపు చెప్తే ఇంకా పేపర్లన్నీ చెక్ చేసిన తర్వాత చెక్ చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటాము. నేను ఎస్ఎస్ఏ గారు, ఇది కలెక్టర్ గారి దృష్టిలో పెడుతున్నాను, ఏడీ మైన్స్ గారి దృష్టిలో పెడుతున్నాను. ఈ 3 విషయంలో కూడాను పక్కాగా మాత్రం బామిని మాత్రం 100% అక్కడ లేదు. నాకు తెలుసు ఆ విషయం, 100% అక్కడ లేదు. ఇది ఫేక్ బిల్ 100%. ఈ 2 విషయాల్లో మాత్రం ఒకసారి ఎంక్వైరీ చేసి నిర్ణయం తీసుకుంటారు సార్. ఎలా జరుగుతుంది సార్ జిల్లాలో అక్రమంగా బిల్లులే సృష్టించేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళే చెప్పారు కదా సార్, ఒక లారీ లోడ్ 34,000 అట. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు ఏం జరుగుతుందో తెలియదు. గత 2014 నుంచి అంటే 2010 నుంచి 2014 సంవత్సరాలు ఇసుక మాఫీ చేసి డబ్బులు ఎలా సంపాదించాలో బాగా తెలుసు ఇక్కడ ఉన్న నాయకులకి అందరికీ. దాన్ని నేను ఏం చేసింది లేదు. గత ప్రభుత్వంలో తప్పిదాలు బోల్చారు. జగన్మోహన్ రెడ్డి సుమారుగా 50,000 కోట్లు ఇసుక మాఫీ చేసి ఉన్నారు. మరి బాగా అలవాటు పడిపోయి ఉన్నారు. ఎందుకంటే మొన్ననే చూశారు మీరు, కోడి తిన్నోడి ఇంట్లో కోడిపోయినట్టు. ఇదిలా అసలు ఏం జరుగుతుందో లేదు. దెయ్యాల వేదాల్లో నుంచి ఎవరు ఇది చేస్తున్నారో ఏమో నాకు తెలియడం లేదు. మరి ఇక్కడ అధికారులు ఏం చేస్తున్నారు? ఎక్కడికక్కడ చెక్ చేయాలి కదా, పేపర్లు ఇవన్నీ కూడా పోలీసులు అధికారులకి పక్కతో పట్టిస్తున్నారు సార్. వీళ్ళు దొంగ బిల్లు, వరుస దొంగ బిల్లు పెట్టేసి ఇవి పెడుతున్నారు సార్. ఇది పక్కా వరుస దొంగ బిల్లులు అండి. బామిని ర్యాంపే లేదు, బామిని ఉంది ఇక్కడ. ఇది కూడాను ఇక్కడ ఏదో బీచ్ కోట్ ఏదైనా ఉంది, ఇది కూడాను పక్కాగా దొంగ బిల్లు అండి. ఇవన్నీ దొంగ బిల్స్ వల్ల ఇవి కంటిన్యూ ఇదే పని జరుగుతుంది. అందుకోసమే తగు నిర్ణయాలు నేను ఎస్పీ గారికి ఇప్పుడు ప్రెజెంట్ ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి పెడతాను. ఈ 100 days పరిపాలన విషయంలో మేము తిరుగుతున్నాం జనాల దగ్గర. ఇది పక్కా కంప్లైంట్ వచ్చింది నాకు. నేను అందుకే ఆన్ ది వేలో వస్తుంటే ఇప్పుడు ఆపడం అనేది జరిగింది సార్. అది చూస్తారు, నాకు మీరే చూస్తున్నారు, పక్కాగా పేక్ ఇది. చూడండి, పక్కాగా పేక్ ఇది. ఉత్తరాంధ్ర జిల్లాలన్నీ గడిచిన కొన్నేళ్ళుగా ఇవే నింద మోస్తున్నాయి. వనరులు ఉన్నాయి కానీ వినియోగం లేదు. ఈ వనరులన్నీ అక్రమార్కులు వినియోగించుకున్నారు. ఎప్పుడు అడ్డుకట్ట పడుతుందని ఎంజీఆర్ భావిస్తున్నారు. అతి తక్కువ టైంలో అడ్డుకట్ట పడుతుందండి. ఏంటంటే వర్షాలు వస్తున్నాయి, బాగా అమ్ముకుంటారు, దండు కూడా ఇదే జరుగుతుంది. దీనికి సరైన నిర్ణయం కూడా తీసుకుంటాం అతి తక్కువ టైంలో. ఇది ఎందుకంటే గత పాలకులు చేసిన తప్పిదాలే దీనికి కారణం. రెట్టిఫై అవుతుంది. దీన్ని రెట్టిఫై చేసుకుంటాం అతి తక్కువ టైంలో. అక్టోబర్ 15 నుంచి కొత్త విధానం వస్తుంది, మా సీఎం గారు పెడుతున్నారు. అప్పుడు ఆటోమేటిక్గా అడ్డుకుంటుంది. ఎప్పుడైతే ఆంధ్రాలో ఫ్రీగా మొత్తం ఇసుక ఫ్రీ పాలసీ అయిపోతుందో, ఫ్రీ దొరుకుతుందో ఆటోమేటిక్గా అడ్డుకట్ట అయిపోతుంది. ఈ నేపథ్యంలో స్ట్రైట్ క్వశ్చన్, ఎంతమంది ఇలా లారీ వాళ్ళందరూ కూడా చోటా మోట వెనుకుండేది పెద్ద బడా రాజకీయ నేతలు, ఎంతమంది నేతలున్నా ఇదే ఉంటుంది యాక్షన్? 100% సార్. నాకు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన అవినీతి నరికడతానని ఇచ్చారు నమ్మకం మీద. మొన్న సాక్షి పేపర్లో చూశారు. వాళ్ళ నాయకుల్ని కంట్రోల్ చేసుకోవడానికి తెలుగుదేశం వాళ్ళ మీద తెలుగు తమ్ముళ్ళు చేస్తానని రాస్తున్నారు. కానీ 100% ఇలాంటి అవినీతి కుంభకోణాలు చేసేది మాత్రం వైఎస్ఆర్సీపీ వాళ్ళని. వాళ్ళ కొమ్ము కాసే వాళ్ళు గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు వ్యక్తులేని ఇదంతా జరుగుతుంది. 2014 నుంచి 2024 వరకు ఎవరైతే ఎంతో ముందు చేశారో వాళ్ళే జరుగుతుంది. ఎందుకంటే నేనే పబ్లిక్లో చూశాను. అది నాకు ఆశ్చర్యం వేసింది. అది ఎంత జరుగుతుంది ఫ్రాడ్ ఒక రోజుకి అంచనా వేస్తున్నారు? రోజు చాలా జరగవచ్చు సార్. రోజుకి ఇంచుమించు లెక్కట్లం, అవకాశం బట్టి. దొరకకపోతే దొరికితే దొంగ, ఆ తరఫున జరుగుతుంది. మొన్న ఒక వ్యక్తి దెయ్యాల వేదాల నుంచి మాట్లాడాడు. ఆయన దీనిలో పార్ట్నర్షిప్ ఉండొచ్చు. ఉన్నారు. దొరకకపోతే ఆ సమస్య లేదు.
అందరిని దొంగ దొరికే వాళ్ళు. మేము కూడా తక్కువ టైంలో గత ప్రభుత్వ పరిపాలన టైము, గత ప్రభుత్వంలో 2014 నుంచి గత ప్రభుత్వం చేసిన నాయకుల నుంచి 2014 నుంచి 2020 వరకు ఆర్టీఐ వేస్తాం. ఉమ్మిదారి నిర్వహిత విషయంలో జరిగిన అన్యాయాన్ని కూడా ఆర్టీఐ వేస్తాం, తప్పనిసరిగా వేసేస్తాం. యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ ఆర్టీఐ వేస్తాం. ఆర్టీఐస్ అన్ని దొరుకుతాయి, బయట దొరుకుతాయి, అందరికీ వెళ్తారు లోపలికి. ఇది ఎమ్మెల్యే ఎంజీఆర్, పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే ఎంజీఆర్ చెప్తున్న మాట. దొరకకపోతే దొర, దొరికితే దొంగ అన్న చందంగా ప్రస్తుతం ఈ దందా సాగుతోందని, ఈ నేపథ్యంలో పోలీసులను ఇతర అధికారులను ప్రక్కదోవ పట్టిస్తూ పెద్ద ఎత్తున గోల్మాల్ జరుగుతుందని. అయితే ఇది కొద్ది రోజులు మాత్రమే, మరికొద్ది రోజుల్లోనే కొత్త ఇసుక పాలసీ వచ్చిన తర్వాత ఈ అవినీతిని అంతటినీ అడ్డుకట్ట వేస్తానని చెప్పి ఎమ్మెల్యే ఎంజీఆర్ చెప్తున్న పరిస్థితి ఉంది. శ్రీకాకుళం జిల్లా ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతం నుంచి ప్రశాంత్, తెలుగు వన్ న్యూస్.